టీటీడీలో వరుసగా పాలనా వైఫల్యాలు బయటపడుతూ ఉండడం, కొండ మీదకి వెళ్ళకూడని పదార్థాలు, వెళ్ళకూడని వస్తువులు కూడా వెళ్తూ ఉండడం, మద్యం, లిక్కర్ లాంటివి కూడా వెళ్తూ ఉండడం, బిర్యానీ ప్యాకెట్లు కూడా వెళ్తుండడం, చివరకు చెప్పులు వేసుకొని మరీ ఆలయం వద్దకు వరకు భక్తులు వెళ్తున్నా పసిగట్టలేని, నిఘా లేని వ్యవస్థ ప్రస్తుతం నడుస్తోందని చాలా పెద్ద ఎత్తున టీటీడీ పైన విమర్శలు వస్తున్నాయి. దాంతోపాటు గోశాలలో 100కు పైగా ఆవులు చనిపోయాయని భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించడం దుమారం రేపింది. ఈ నేపథ్యంలోనే టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. గోశాలను సందర్శించిన తర్వాత సభ్యుడు భానుప్రకాష్ రెడ్డితో పాటు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నానితో కలిసి ఆయన ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు చేసిన కొన్ని వ్యాఖ్యలు అయితే చాలా తీవ్రంగా ఉన్నాయి. ఒక రాజకీయ నాయకుడి తరహాలో ఆయన మాట్లాడారా అన్న అభిప్రాయాన్ని కూడా కలిగిస్తూ ఉన్నాయి. హిందూ వ్యతిరేకి టీటీడీ చైర్మన్ అవ్వడం దురదృష్టం అంటూ మాట్లాడారు. అంటే భూమన కరుణాకర్ రెడ్డి గురించి. భూమన కరుణాకర్ రెడ్డి హిందూ వ్యతిరేకి, హిందూ కాదు అని ఎవరు చెప్పారు? పైగా ఇవన్నీ ఆరోపణలన్నీ వస్తూ ఉన్న నేపథ్యంలో ఎక్కడ కంట్రోల్ చేసే పరిస్థితి కూడా లేవడం, తొక్కిసలాట నుంచి వరుసగా వారానికి ఒకటి ఏదో ఒక అపచారం జరుగుతూ ఉన్న నేపథ్యంలో ఇక సాధ్యం కాదనుకున్నారేమో కానీ ఇక పైన వీటిని ఎవరైనా ఎత్తి చూపితే వాళ్ళందరినీ హిందూ ద్రోహులుగా చిత్రీకరించేందుకు బిఆర్ నాయుడు గారు ప్రయత్నిస్తున్నారా అన్న అభిప్రాయం కూడా కలుగుతోంది. ఎందుకు మా హిందువుల మీద పడుతూ ఉన్నారంటూ ఆయన మాట్లాడారు. ఈరోజు హిందూ మతాన్ని, టీటీడీని ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటూ ప్రశ్నించారంటే ఈ లోపాలని ఎత్తి చూపే వాళ్ళందరినీ హిందూ ద్రోహులుగా చిత్రీకరించే ప్రయత్నాన్ని మొదలుపెట్టినట్టుగా ఉంది. అయితే ఇదే బిఆర్ నాయుడు ఆయనకు సంబంధించిన TV5 కావచ్చు, మిగిలిన మీడియా సంస్థలు కావచ్చు, తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన పేరున్న పత్రికలు, టీవీ ఛానళ్ళు వైసీపీ హయాంలో నిత్యం టీటీడీలో ఏం జరిగినా సరే దాన్ని జగన్మోహన్ రెడ్డికి ఆపాదిస్తూ రాశారు. మరి అప్పుడు ఎవరి మీద దాడిది? అప్పుడు హిందువుల మనోభావాల్ని దెబ్బతీసేందుకు దాడి చేసినట్టు కాదా? ఎక్కడో సర్చ్ ఇంజన్లో ఏదో ఒక పదం వస్తే దాన్ని పట్టుకొని బ్యానర్ ఐటమ్ను కూడా రాసేసరే. మరి దాన్ని ఏమంటారు? అప్పుడు మాత్రం అంటే మేము ఏమి రాసినా, టీటీడీ మీద మేము ఎలాంటి ప్రచారం చేసినా అది హిందూ మత ఉద్ధరణ కోసమే, కానీ మా పాలనలో ఎవరైనా లోపాలు ఎత్తి చూపితే మాత్రం వాళ్ళంతా హిందూ ద్రోహులే అని చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారా అన్న అభిప్రాయం కలుగుతోంది. ఏ సాంప్రదాయాల ప్రకారం భూమన కరుణాకర్ రెడ్డి పిల్లలకు పెళ్లి చేశారు అని బిఆర్ నాయుడు ప్రశ్నించారు. భూమన కరుణాకర్ రెడ్డి కుమార్తె క్రిస్టియన్ వివాహం చేసుకున్నారు. పెళ్లి కొడుకు క్రిస్టియను. వాళ్ళ సాంప్రదాయంలో కూడా పెళ్లి చేశారు. తర్వాత హిందూ సాంప్రదాయంలో కూడా పెళ్లి చేశారు, 2 మతాలకు సంబంధించి. కానీ ఈ అంశాన్ని ఈరోజు ఎందుకు ప్రశ్నిస్తున్నారంటే కుమార్తె క్రిస్టియన్ వివాహం చేసుకుంటే భూమన కరుణాకర్ రెడ్డి హిందూ కాకుండా పోతారా? ఆయన టీటీడీ చైర్మన్గా ఉండేందుకు అర్హత కోల్పోతారా? అంటే బిఆర్ నాయుడు గారు కులాంతర వివాహాలు, మతాంతర వివాహాల్ని నిరోధించాలనుకుంటున్నారా? వ్యతిరేకిస్తూ ఉన్నారా? అసలు కుమార్తెకి వివాహం జరిగితే, క్రిస్టియన్తో వివాహం జరిగితే దానికి భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్గా ఉండడానికి లేదు అంటున్నారు. అంటే ఇప్పుడు ఎవరైనా వాళ్ళ కుటుంబ సభ్యులు, ఎవరైనా పిల్లలు ఇష్టపడి ప్రేమ వివాహమో ఏదో ఇతర మతస్థుల్ని, ఇతర కులాల వాళ్ళని పెళ్లి చేసుకుంటే ఆ కులాల నుంచి, ఆ మతాల నుంచి వాళ్ళని బహిష్కరించేస్తారా వాళ్ళ తల్లిదండ్రుల్ని అన్న ఒక ప్రశ్న కూడా ఇక్కడ ఉత్పన్నమవుతోంది. ఇంట్లో మనుషులు చనిపోవడం లేదా, ఆవులు చనిపోతున్నాయి అలాగే అని కూడా ఈరోజు బిఆర్ నాయుడు గారు మాట్లాడారు. ఇందులో టీటీడీ నిర్లక్ష్యం అయితే లేదు అంటున్నారు. ఏది గోవులు చనిపోవడం పట్ల వైద్యుల కొరత అయితే ఉంది అని కూడా ఆయన అంగీకరించారు. భూమన కరుణాకర్ రెడ్డికి భయము లేదు, భక్తి లేదు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మసులుకుంటే మంచిది అని వార్నింగ్ ఇచ్చారు బిఆర్ నాయుడు. ఒక టీవీ ఛానల్కి చైర్మన్గా పనిచేసి ఇప్పుడు టీటీడీ చైర్మన్ అయిన బిఆర్ నాయుడు ఒక రాజకీయ నాయకుడిని, ఒక ప్రతిపక్ష నాయకుడికి సంబంధించి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మసులుకుంటే మంచిదని ప్రెస్ మీట్లో వార్నింగ్ ఇస్తున్నారు. ఇది టీటీడీ చైర్మన్గా ఉన్న బిఆర్ నాయుడు ఇలాంటి పదాలు వాడవచ్చా? ఆయన బుద్ధి మార్చుకొని, ఆయనకి నాకు తెలిసిన వరకు భక్తి లేదు, భయం లేదు, 2 లేవు. ఆయనకి ఏదైనా ఒకటన్నా ఉంటే ఈ సమాజంలో బతికేదానికి అవకాశం ఉంటుంది. అవి ఏమీ లేవు ఆయనకి. కాబట్టి ఇప్పటికైనా సరే ఆయన ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని మసులుకుంటే ఫ్యాక్ట్ చెప్తే బెటర్. ఏదైనా ప్రభుత్వం చాలా కఠినంగా ఉంది, ఇవన్నీ చీప్ పాలిటిక్స్ అని కూడా ఆయన చెప్పారు. నాతో పెట్టుకో, వ్యక్తిగతంగా వస్తా అంటూ కూడా సవాల్ చేశారు. డేటా ఎన్ని ఆవులు చనిపోయాయి ఏంటి అన్నప్పుడు మాత్రం 22 వరకు ఆవులు చనిపోయినట్టుకున్నాయి. ఆ డేటా మొత్తం మేము మీకు షేర్ చేస్తాము అంటూ చెప్పారు. కానీ కరెక్ట్గా డేటాను అయితే ప్రెస్ మీట్లో బిఆర్ నాయుడు పెట్టలేదు. అంటే ఈ డేటా ఇవంతా ఎన్ని ఆవులు చనిపోయాయి, ఏం జరిగింది అన్నదంతా డేటా తీసుకోకుండానే ప్రెస్ ముందుకు ఆయన వచ్చారన్నది కూడా క్లియర్గా అర్థమవుతోంది. భూమన కరుణాకర్ రెడ్డి మీద క్రిమినల్ కేసు పెట్టాలని పక్కనే ఉన్న భానుప్రకాష్ రెడ్డి సిఫార్సు చేస్తే అప్పుడు బిఆర్ నాయుడు మరింత తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. పెడతాం, చాలా చోట్ల ఈ కేసులు బుక్ అవుతాయి, కొంతమంది తెలుసు కదా ఏమైందో, కొంతమందికి కోర్టుల చుట్టూ ఎలా తిరుగుతున్నారో చుక్కలు చూపిస్తాం అని కూడా బిఆర్ నాయుడు మాట్లాడారు. టీటీడీ చైర్మన్గా ఉన్న ఆయన చుక్కలు చూపిస్తాం లాంటి పదాలు కూడా వాడారు. అసలు కరుణాకర్ రెడ్డి గారి మీద క్రిమినల్ కేసు పెట్టమని చెప్పి బోర్డు సభ్యుడిగా నేను డెఫినెట్గా పెడతాం. చాలా చోట్ల ఈ కేసులు బుక్ అవుతాయి, కొంతమంది తెలుసు కదా ఏమైందో.
ఎట్లా తిరుగుతున్నారు కోర్టు చుట్టూ చుక్కలు చూపిస్తాము ఆయనకి, మామూలుగా ఉండదు. తమాషాలు చేస్తున్నారు అందరూ. అంటే ఇప్పుడు టీటీడీకి ఇబ్బంది పెడుతుంటే నిజంగానే భూమన కరుణాకర్ రెడ్డి చెప్పింది అవాస్తవం అయితే టీటీడీ ఒక కేసు పెట్టాలి, కంప్లైంట్ ఇవ్వాలి, ఫిర్యాదు ఇవ్వాలి. అలా కాకుండా పెడతాం రాష్ట్ర వ్యాప్తంగా కేసులు బుక్ అవుతాయని టీటీడీ చైర్మన్ అంటూ ఉన్నారంటే చుక్కలు చూపిస్తాం. ఇప్పటికే కొంతమందికి తెలుసు కదా ఏమైందో, కోర్టుల చుట్టూ ఎలా తిరుగుతున్నారో. అంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో జిల్లాకు 2 చోట్ల దీని మీద కేసులు పెట్టించి భూమన కరుణాకర్ రెడ్డి మీద పోసాని కృష్ణమూర్తిని తిప్పినట్టు తిప్పాలన్నది బీఆర్ నాయుడు గారి ప్రణాళికన. అలా చేయొచ్చా? ఈ అంశం పైన మాజీ కేంద్ర మంత్రి సుబ్రహ్మణ్య స్వామి కూడా రంగంలోనికి దిగారు. ఆయన త్వరలోనే దీని మీద పిల్లేస్తానని కూడా చెప్పారు. దాన్ని ప్రస్తావించినప్పుడు మాత్రం బీఆర్ నాయుడు ఆయనతో ఇప్పుడెందుకు, ఆయన మాటలు ఇప్పుడెందుకు అంటూ దాటవేశారు. సుబ్రహ్మణ్య స్వామి పైన మాత్రం ఆగ్రహం వ్యక్తం చేయలేకపోయారు. మరి ఎందుకో. నిజానికి ఈ టీటీడీ గోశాలకు సంబంధించి సంబంధం లేని వ్యక్తిని డిఎఫ్ అంటే ఫారెస్ట్ అధికారిని తెచ్చి ఇన్ఛార్జ్గా పెట్టారు. దాని మీద కూడా ప్రశ్నించినప్పుడు పెడతాం, మంచి వాళ్ళనే పెడతాం, దాని ప్రభుత్వంతో మాట్లాడాల్సి ఉంటుంది, అంటే ఆయన్ని తీసేసి డిఎఫ్ఓని తీసేసి ఇంకొని పెడతాం, ప్రభుత్వంతో మాట్లాడాల్సి ఉంటుంది అని చెప్తూ ఉన్నారే కానీ ఇన్ని రోజులు ఎందుకు ఆ పని చేయలేకపోయారు? ఎలాంటి ఈ ఆవులకు సంబంధించి, పోషణకు సంబంధించి సంబంధం లేని ఒక ఫారెస్ట్ అధికారిని ఇన్ని రోజులు ఎందుకు పెట్టారు అక్కడ? ఇప్పటికీ కూడా ప్రభుత్వంతో మాట్లాడాలి అని బీఆర్ నాయుడు ఎందుకు అంటున్నారు? సో ఓవరాల్గా చూస్తూ ఉంటే బీఆర్ నాయుడు గారు ఒక పొలిటికల్ లీడర్ తరహాలోనే మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతున్నట్టుగా ఉంది టీటీడీ చైర్మన్ కంటే. ఎందుకంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనుషులుకుంటే మంచిది అని కూడా మాట్లాడారు. భూమన కరుణాకర్ రెడ్డికి భయము లేదు, భక్తి లేదు, అవి ఉంటేనే కొద్ది కాలం ఉండగలుగుతారని కూడా చెప్తున్నారు. మరి ఆ వ్యాఖ్యల ఉద్దేశం ఏంటో. దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా కేసులు పెడతాం, తిప్పుతాం అన్నట్టుగా భూమన కరుణాకర్ రెడ్డి పైన కేసులు పెడతాం, తిప్పుతాం అన్నట్టుగా చుక్కలు చూపిస్తామని కూడా బీఆర్ నాయుడు గారు అంటున్నారు.